ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని నామం పేరిట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో శుభాభి వందనములు. టుడే గాడ్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము, ది లార్డ్ విల్ గివ్ స్ట్రెంగ్త్ అంటు హిస్ పీపుల్. ది లార్డ్ విల్ బ్లెస్ హిస్ పీపుల్ విత్ పీస్. సామ్స్ 29th చాప్టర్ 11th వర్సెస్. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి ఆశీర్వదించును. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహిస్తాడట. యెహోషువ మనం చదివినట్లయితే, యెహోషువ గారు ఇశ్రాయేల్ ప్రజల మీదకి ఈ హాయి ప్రజలు యుద్ధానికి ప్రకటించినప్పుడు, యుద్ధానికి వచ్చినప్పుడు వారు దేవుణ్ణి ప్రార్థించరు. ప్రభువా ఏంటిది అని వాళ్ళు కొంచెం అలజడి కలిగిన పరిస్థితిని బట్టి దేవుని వైపు చూడరు, విశ్వాసంతో ప్రార్థించలేని పరిస్థితి అక్కడ మనకి కనబడుతుంది. అయితే హాయి చిన్న దేశమే అయినప్పటికీ, ఇశ్రాయేల్ ప్రజలు పెద్ద దేశం అయినప్పటికీ వారి మీదకి హాయి ప్రజలు యుద్ధానికి వస్తారనమాట. అప్పుడు యెహోషువ గారు ప్రార్థన చేస్తాడు. విశ్వాసంతో నమ్మకం ఉంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు యెహోషువ గారికి, నీ చేయిని చాపు, హాయి వైపు చాపు అని దేవుడు చెప్తాడనమాట. చెప్పిన వెంటనే ఆ విశ్వాసంతో ప్రార్థన చేసి ఆయన హాయి వైపు చేతులు చాచినప్పుడు దేవుడు హాయి ప్రజల వైపు తెలియకుండానే పెద్ద ఆకాశం వైపు చూస్తారంట. చూసినప్పుడు ఆకాశంలో మేఘం అన్ని కమ్ముకుపోయినట్లు, లేకపోతే పెద్ద పెద్ద పొగలాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. దాన్ని చూసి ప్రజలు ఎక్కడైతే దాక్కొని హాయి ప్రజలు ఇశ్రాయేల్ ప్రజల్ని నాశనం చేయాలని వారు పన్నాగలు పన్ని పొంచి ఉంటారనమాట. ఎప్పుడైతే దేవుడు యెహోషువ గారితో చెప్తాడో, తన చేతిని ఏటి వైపు చాచినప్పుడు, హాయి వైపు చాచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే అక్కడ గొప్ప కార్యము చేస్తాడనమాట. ఎప్పుడైతే ఆ పొగ అలా బయలుదేరిందో, ఆ పొగని చూసి వీరందరూ పరిగెత్తుకొని వెళ్ళిపోతాడనమాట. ఏంటిది దీని అర్థము అంటే, వీరు బలహీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు బలాన్ని కోరుకున్నారు. దేవా, మేము బలహీన స్థితిలో ఉన్నామయ్యా, మాకు బలపరచు అని చెప్పి యెహోషువ గారు ప్రార్థన చేశారు ఇశ్రాయేల్ ప్రజల పక్షాన. అలాగే దేవుడు బలం అనుగ్రహించాడు. అక్కడ ప్రజలకు నెమ్మది కలుగజేశాడు, సమాధానం కలుగజేసి వారిని హాయి ప్రజలకు అప్పచెప్పకుండా ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా సమాధానకరంగా ఆశీర్వదించాడని మనము తెలుసుకోవచ్చు అన్నమాట. అలాగే మనము కూడా మన పరిస్థితిని బట్టి కాదు, కానీ యెహోవాని బట్టి మాత్రమే మనము బలవంతులుగా ఉండాలి. మనం ఎప్పుడు బలహీనమో అప్పుడే బలవంతుడని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం దేవుని యందు విశ్వాసము నమ్మకం ఉంచినప్పుడు దేవుడు మనకు బలం అనుగ్రహించి, సమాధానం అనుగ్రహించి మనల్ని ఆశీర్వదిస్తానని ఈ వాగ్దానం మనకి తెలియజేస్తుంది. అటు రీతిగా ప్రతి ఒక్క కుటుంబంలో దేవుడిని బలము, దేవుని సమాధానము, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందరుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యెహోవా బలము అనుగ్రహించడని వాక్యంతో మాట్లాడావు. నువ్వు సమాధానం ఇచ్చే దేవుడువని, నిన్ను నమ్మిన వారిని ఆశీర్వదించే దేవుడువని, అటు రీతిగా మమ్మల్ని అందరినీ, ప్రభా, మా కుటుంబాలను ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ బలమును, నీ సమాధానమును, నీ ఆశీర్వాదమును దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.